పొలిటికల్ సైన్స్లో చాలా ముఖ్యమైన అంశము. అంటే వేరే ముఖ్యమైన విషయాలు ఉన్నాయనుకోండి, కానీ ఈరోజు మనము చర్చించబోయే విషయము సమాజంలో ఉండే సామాన్యంగా అన్ని సమాజాల్లో ఉండే అసమానతలు, తర్వాత వ్యతిరేక పరిస్థితులు, మానవుడు జీవించడానికి సరి అయిన పరిస్థితులు లేకుండా ఉండడం, ఆ పరిస్థితులను గుర్తించి ఆ పరిస్థితుల వల్ల బాధపడే వాళ్ళ యొక్క సంక్షేమాన్ని, తర్వాత సంక్షోభాల నుంచి కాపాడడానికి ప్రభుత్వము అంటే రాజ్యము చేసే కార్యక్రమాలు అనేవి ఇందులో చాలా ఈ రోజు యొక్క టాపిక్ చాలా ముఖ్యం. అయితే అది ఆ అంశం, ఆ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు మన సమాజంలో కానీ, ఇండియాలో కానీ, తర్వాత ఇతర దేశాల్లో కానీ ఆస్తులు ఉన్న వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, ధనికులు పేదలు, వీరి మధ్యన ఎప్పటికీ ఘర్షణలు వస్తుంటాయి. ఒకవైపు మతము కులము అది వేరే. కానీ నిజానికి ఇంకా చాలా ముఖ్యమైనవి ఏంటంటే, ధనికులు పేదల మధ్యన వచ్చే వర్గ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలాసార్లు ఘర్షణలకి దారితీస్తాయి. సో అలా ఎందుకు దారితీస్తున్నాయి? తర్వాత పేదల యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి, పేదల యొక్క మన బాగోగుల కొరకు ప్రయత్నించడానికి ఏ విధంగా రాజ్యం ప్రయత్నిస్తుంది. రాజ్యం తమ యొక్క మన ప్రయత్నాన్ని చేసి రాజ్యం ఏదైతే లక్ష్యానికి పుట్టిందో, రాజ్యం ఏ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే దానికి పేదలకు కొన్ని కార్యక్రమాలు చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, పేదలకి అంటే ప్రజలకి, పౌరులకి చేసేటప్పుడు నిజానికి తన కార్యక్రమాలు, తన సంక్షేమ కార్యక్రమాలు కానీ, తర్వాత ప్రజల యొక్క ఇతర బాగోగులు కానీ, అనేక రంగాల్లో వచ్చే సమస్యల గురించి కానీ పట్టించుకునే ప్రభుత్వం, రాజ్యం ఏదైతే ఉందో అది తన యొక్క కర్తవ్యాలను నిర్వర్తించినప్పుడు నిజానికి ఆ కర్తవ్య నిర్వహణలో కూడా చాలా సమస్యలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈక్వాలిటీ అనేది, ఈక్వాలిటీని స్థాపించడం, ఈక్వాలిటీని పెంపొందించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, రాజ్యం యొక్క బాధ్యత. అది ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సమాజం ఎట్లా ఉంటుందంటే అసమానతలతోని, తర్వాత సౌకర్యాలు, కొందరు సౌకర్యాలు ఉండడం, కొందరు సౌకర్యాలు లేకపోవడం. ఈ సమాజంలో అందరూ సమానంగా ఉంటారు. సో అసమాన పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా మెదులుకోవాలా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి మన దేశంలో మన రాజ్యాంగం ప్రకారం కొందరికి, కొన్ని వర్గాల వారికి, కొన్ని సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్స్ అనే పాలసీని, వాళ్ళ బాబు కోసం రిజర్వేషన్ పాలసీని అమలు చేస్తున్నారు. ఎవరు? ప్రభుత్వం. అది నిజానికి అది రాజ్యాంగబద్ధమైన పాలసీని, తర్వాత అది ఏమంటుందని దాన్ని అమలు చేస్తుంది. అయితే ఈ యొక్క కొందరికి రిజర్వేషన్స్, కొన్ని వర్గాలకి, అది ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళకి ఆ పద్ధతి ఏదైతే అది పక్షపాతం పరమైనది కదా, పక్షపాతంతో కూడుకున్నది కదా. కొందరికి రిజర్వేషన్స్ ఇవ్వడం అంటే
అంత ఈక్వాలిటీ అనే సూత్రం ఏదైతే ఉందో దానికి విరుద్ధమవుతుంది కదా, దానికి వ్యతిరేకమవుతుంది కదా. అలా ఎలా రిజర్వేషన్ సిస్టమ్ అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ కానీ వేరే డెవలప్ కంట్రీస్ కానీ పక్షపాతం అనేది నిజానికి చేయకూడదు. అది మన అందరికి సమానత్వానికి వ్యతిరేకము. అందరికి సమానంగా ఉండరు, పాలసీ అనేది సమానంగా అందరికి వర్తించాలి. ఏ విధంగా ఒక మన ఏరోప్లేన్లో పోతుంటే అందరికి సమానమైన చైర్ ఉంటుంది, అందరికి సమానమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అందరికి సమానమైన అందులో ప్లేన్లో ప్రయాణం చేస్తుంటే దానికి అందరికి సమానమైన కాఫీ టీలు అందిస్తారు. అది సమానత్వం. అందరికి ఒకరికి మన ఎయిర్ హాస్టెస్ ఒకరికి 2 చపాతీలు 2 గుడ్లు ఇచ్చి ఇంకొకరికి ఇంకో చపాతీ ఇచ్చి ఇంకొక ఒకటే గుడ్డు ఇస్తే అది అసమానత్వం. సో ఇదే నిజంగా పెద్దగా ఇంకో విషయానికి మనం ప్రాబ్లం వర్తింపజేస్తే అందరికీ సమానంగా వర్తింపజేయాలి కదా అన్ని అనే ప్రశ్న వచ్చినప్పుడు అట్లా అంత బ్రాడ్ అంత ఖచ్చితంగా మనం సమాజంలో పరిస్థితులను చూడలేము. అట్లా అంత ఖచ్చితంగా ఉంటే సమాజం కూడా అంత ఖచ్చితంగా ఉండదు. అందరు సమానంగా ఉంటారు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, ఒకరికి కండిషన్స్ బాగుంటారు, ఒకరి కండిషన్స్ బాగుంటారు. ఒకరు మన అన్ని అంగాలను కలిగి ఉంటారు. మన దివ్యాంగులు అంటారు కదా, ఒకరికి అంగాలే ఉండవు. సో అంగం లేని వాళ్ళకి అంగాలు ఉన్న వాళ్ళకి నిజానికి సమానమైన పాలసీని ఏ విధంగా మనం అమలు చేస్తాము. సో అంగాలు లేనివాడు తను తినవలసి ఉంటుంది. తర్వాత అనేక మన విషయాలను ఎంజాయ్ చేయవలసి ఉంటుంది, ట్రీట్మెంట్ పొందవలసి ఉంటుంది. కానీ అవన్నీ సమకూర్చుకోవడానికి అతని అంగాలు లేవు. అర్థమైందా మీకు? ఏ విధంగా మనసు ఎంజాయ్ చేయాలనుకుంటుంటే చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే కానీ లేవు. కానీ అతనికి న్యాచురల్గా ఏమవుతుందంటే మనస్సు కూడా ఉండి అది కొంతవరకు ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఈ విధంగా సమానత్వానికి వ్యతిరేకం కాకుండా భిన్న సమానత్వ పాలసీలను ప్రభుత్వము అమలు చేస్తుంటే దాన్ని ఒక ఫేర్గా అమలు చేయాలంటే నిజానికి అందరికీ సమంగా అంటే అన్ని రకాల అన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్న వ్యక్తులు నిజానికి దీన్ని సమానంగా ఎంజాయ్ చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన విధానాలను కూడా రూపొందించవలసి ఉంటుంది. ఈ ప్రత్యేక విధానాలని మనం రిజర్వేషన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆర్ ఈక్వల్, మన ఫండమెంటల్ రైట్స్లో ఉంది ఈక్వాలిటీ అని, జస్టిస్, ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అని. మన ఫండమెంటల్ రైట్స్లో దాన్ని పొందుపరచబడింది. ఫండమెంటల్ రైట్స్ అని బేసిక్గా కూడా అది మన నిష్పక్షపాతం ఉండలే, ఈక్వల్ జస్టిస్ టు ఆల్. అయితే ఏంటంటే మనం ఏ పరిస్థితులలో ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి కూడా మన అనుసరించే పాలసీ నిజానికి మన ప్రభుత్వం ఏదైతే ఉండదో ఆ ప్రభుత్వం విధానం కూడా ఉండాలి. అప్పుడే మనం నిజంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో మన ఫంక్షన్లో చేస్తున్నాం, ఫంక్షన్ చేసినప్పుడు పిల్లలు తర్వాత మధ్య వయస్కులు, తర్వాత వృద్ధులు కూడా వస్తున్నారు. సో వృద్ధులు వచ్చినప్పుడు మనకి బఫెట్ డిన్నర్ ఉంటుంది కదా, ఆ బఫెట్ డిన్నర్స్లో వృద్ధులు నిజానికి మన భోజనం తమ వడ్డించుకొని నిల్చొని తినలేదు. దానికి సామాన్యంగా చేస్తారంటే వృద్ధులకి వేరే అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి టేబుల్ కుర్చీ వేసి డిన్నర్ పెట్టారు. సో ఇదే నిజానికి అంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళు వీక్ నిలబడి తర్వాత మన అటు ఇటు అందరు పోతుంటే వాళ్ళు కంఫర్టబుల్గా తినలేరు. కాబట్టి వాళ్ళకి స్పెషల్గా టేబుల్ అవన్నీ అరేంజ్ చేసి ఆ డిన్నర్లో వాళ్ళు కూడా సమానంగా ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండకుండా చేస్తున్నారు. సో ఇదే విధంగా మనం ఫండమెంటల్ రైట్స్ని అయితే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ అంటాము.
తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆల్ అని ఈక్వాలిటీ అనే పెద్ద సెంట్రల్ చేసినాము. దాన్ని కొన్నిసార్లు కొన్ని వర్గాల ఎడల దాన్ని అధిగమించవచ్చు. కొందరి అంటే ఒక పక్షపాత ధోరణిలో నిజానికి కొన్ని వర్గాల వారికి న్యాయం కలిగేస్తూ చూడొచ్చు. ఆ పక్షపాత వైఖరినే నిజానికి ఈరోజు మనం రిజర్వేషన్స్ అనే అని పిలుస్తున్నాం. సో ఈ పక్షపాత వైఖరి అనేది నిజంగా ప్రపంచమంతా నిజంగా ఉన్నది. ప్రపంచమంతా ఫర్ ఎగ్జాంపుల్ రోగ ఉన్నవానికే సమానంగా ప్రత్యేకంగా స్పెషల్ బెడ్రూమ్స్ అదేవిధంగా మన ఆర్థికంగా కానీ ఇంకా మన ఆరోగ్యపరంగా కానీ బాధపడుతున్న వారికి, సఫర్ అవుతున్న వారికి వాళ్ళకి ప్రత్యేక కండిషన్స్ కల్పించడం జరుగుతుంది. సో ఇదే మనం మన రాజ్యాంగంలో ఉన్నది. తర్వాత ఇంకా కొన్ని దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ అనేవారు అంటారు. బ్లాక్స్ చాలా వెనుకబడిన వాళ్ళు యుఎస్ఏలో, వైట్స్ ఉంటారు, బ్లాక్స్. సో సామాన్యంగా బ్లాక్స్ అనేది కొంచెం వెనుకబాటులో ఉంటారు. తర్వాత వాళ్ళు సమానంగా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికి, పదవులు పొందడానికి వీలు కాదు. కాబట్టి వాళ్ళు ఒక ప్రత్యేకంగా పద్ధతిని ఏర్పాటు చేసి రూపొందించి వాళ్ళు మన అసెంబ్లీలో కానీ మన అమెరికన్ పార్లమెంట్లో కానీ లేకపోతే ఈ ప్రెసిడెంట్ యొక్క మంత్రి శాఖలలో కానీ వాళ్ళని స్పెషల్గా చేర్చి వాళ్ళకు వాళ్ళ యొక్క బ్లాక్ కమ్యూనిటీకి న్యాయం చేస్తారు. అదే వాళ్ళని మనం రిజర్వేషన్స్ అంటారు. అక్కడ అఫర్మేటివ్ యాక్షన్ అఫర్మేటివ్ యాక్షన్ అంటే సామాన్యంగా ఒక ప్రత్యేక పాలసీని నిర్వహించి వాళ్ళ కొరకు వాళ్ళ యొక్క కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి వాళ్ళ యొక్క మన ఆకాంక్షలు కూడా వాళ్ళకి సంతృప్తి పరచడానికి, ఇంకో విధంగా చూస్తే వాళ్ళ యొక్క ఓట్లను కూడా సంపాదించడానికి. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినందుకే వాళ్ళని క్యాబినెట్ ఏర్పాటు చేయటప్పుడు దానికి వాళ్ళకి కొన్ని బ్లాక్స్కి ఒక ఆపర్చునిటీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. బ్లాక్స్కి రిప్రజెంటేటివ్గా మీకు ఐ థింక్ కండోలిజా అనే ఒక బ్లాక్ లేడీని ఫారిన్ అంబాసిడర్గా, ఫారిన్ మినిస్టర్గా అతను ఎవరు స్పెషల్ ప్రెసిడెంట్ తన క్యాబినెట్ చేర్చుకుంటారు. అయితే కొన్ని భేదాలు అంటే మన రాజ్యాంగంలో ఏంటంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ పొందుపరచారు. కానీ అక్కడ ఒక కన్వెన్షన్, ఆచారం, బాధ్యత లెక్క ఇక్కడ అమెరికా చేస్తారు. మన రాజ్యాంగంలో ఏ విధంగా సమానంగా పొందుపరపబడినవో, ఖచ్చితంగా ఏర్పాటు చేయబడినవో, ఫండమెంటల్ రైట్స్గా ఏర్పాటు చేయబడినవో అవి అమెరికాలో మాత్రము ఒక కన్వెన్షన్, ఒక ధర్మం, ఒక డ్యూటీ లెక్క అక్కడ అఫర్మేటివ్ యాక్షన్ అనే విధంగా దాన్ని మనం అమలు చేయడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ను మనము కొంచెం థియారిటికల్గా మార్చి థియారిటికల్ కోణంగా చూసి ఈ విధంగా రిజర్వేషన్స్ ఇస్తూ మన సమానత్వం ఒక విధంగా అంటాము, మళ్ళీ కొందరికి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది సమర్థవంతమైంది, సరి అయినది అని చాలామంది వాదన చేసి దానికి సిద్ధాంతాలు కూడా రూపొందించబడింది. దాన్నే మనము థియరీ ఆఫ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఆర్ యూ కెన్ ఆల్సో సే ప్రిన్సిపల్ ఆఫ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్, దాన్ని సామాన్య భాషలో మన రిజర్వేషన్స్ అని చెప్పాలి. అయితే ఫస్ట్ దీని అర్థం ఏంటంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే వివరాల్లోకి థియరీ పోయే ముందు పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. కానీ డిస్క్రిమినేషను మనము ఒక అబద్ధమాడి 100 అబద్ధాలు అడిగిపోయి ఒక పెళ్లి చేయాలని అంటారు కదా. అబద్ధం ఆడడం తప్పు, కానీ చేయబోయే కార్యం ఏదైతే ఉందో పెళ్లి అనేది కార్యం చాలా పుణ్యకార్యం అని. సో ఆ పుణ్యకార్యం చాలా ఇంపార్టెంట్ కార్యం చేయాలంటే దానికి ఒక అబద్ధం 2 అబద్ధాలు ఆడవచ్చు. ఉదాహరణకి
మన అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి జాబ్ చేస్తున్నప్పుడు సామాన్యంగా ఏం చేస్తారంటే జాబ్ చేస్తులేకున్నా కూడా ఇదే చేసిందని ఇప్పుడు చేస్తుంది అంటారు చెప్తారు. దానికి జాబ్ ఒకసారి జాబ్ చేయకుండా జాబ్ చేసిందని చెప్తారు, చేస్తున్నదని చెప్తారు, ఎందుకంటే పెళ్లి కావాలని. సో అదేవిధంగా ఇక్కడ కొంత డిస్క్రిమినేషన్ చేసి పక్షపాతం వైఖరి వహించి రాజ్య విధానం మన దేశంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కింద కొందరికి న్యాయం చేయాలంటే దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక అవకాశం ఇవ్వాలి. ప్రత్యేకంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కొన్ని పక్షపాత అనే కనిపించే విధానాలను రూపొందించడం సబబైనది. దానిని మనం పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇంగ్లీష్లో అంటాము. సంవర్ధక పక్షపాతం అంటే జస్టిఫై చేసి, అంటే మనం సమర్థించుకునే న్యాయం అన్నట్టు, సమర్థించుకునే పక్షపాతం. నిరర్ధక పక్షపాతం ఉంటుంది. నిరర్ధక పక్షపాతం అంటే అది దాని యొక్క ఫలితాలు సరిగా రావు, తర్వాత దానికి మీనింగ్ కూడా ఉండదు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంక్తి భోజనం పెడుతుంటే ఒక రిచ్ ఫెలో కూర్చుంటాడు, దాని పక్కన కొంచెం పూర్ ఫెలో కూర్చుంటాడు. అక్కడ భోజనము వడ్డించే వాడు ఏం చేస్తారంటే పూర్ ఫెలోకి తక్కువ అన్నం పెట్టడం, లేకపోతే మన ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏదైతే ఐటమ్స్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్వీట్ అనుకోండి, అతనికి పెట్టకుండా ఈ మన రిచ్ ఫెలో అతను కూడా బతిలో కూర్చున్నప్పుడు అది అతనికి ఎక్కువ ఐటమ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ అతనికి పెట్టి, నిజానికి అది నిరర్ధక పక్షపాతం. ఇప్పుడు మనం అనుకునేది పక్షపాతము ఒకటి, ఇది కూడా పక్షపాతం. ఈ పక్షపాతం వల్ల వాడు పూర్తిలో బాధపడుతున్నాడు, అబ్బా ఆయనకి అన్ని పెట్టారు నాకు పెట్టలేదని. సో పక్షపాతాలలో కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ని, మంచి ఫలితాన్ని ఆశించి కూడా పక్షపాతం వహించవచ్చు. ఉదాహరణకి మన స్త్రీలకు ఉన్నారు కదా, స్త్రీలు వీక్ పడుతుందని లేడీస్ ఫస్ట్ అని అంటాం కదా, అదేవిధంగా మన స్త్రీలకి ఈ మధ్యన రిజర్వేషన్ అనేక పనుల వల్ల, అనేక కారణాల వల్ల వాళ్ళు రాజకీయాల్లో పాల్గొంటుందని, ముఖ్యంగా పాల్గొనాలంటే వాళ్ళకి రిజర్వేషన్ అంటే వాళ్ళు కూడా చేయగలరు, కానీ పోటీ పడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ మసిల్ పవర్, జెంట్స్ మసిల్ పవర్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకు ఆ ధైర్యం, ఆ పరిస్థితి. సో నిరర్ధక పక్షపాతము, సంవర్ధక పక్షం. నిరర్ధక పక్షపాతం అంటే నెగటివ్ డిస్క్రిమినేషన్, నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే సంవర్ధక పక్షపాతము. అంటే మన మంచి పాజిటివ్ రిజల్ట్స్, మన మంచి అనుకునే రిజల్ట్స్ ఇచ్చినప్పుడు అది సంవర్ధకము, పాజిటివ్, కన్స్ట్రక్టివ్. అయితే దీన్ని ఇంకా పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఇంకేమంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా అంటారు. అంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మనకి జాబ్స్ ఉన్నాయనుకో, అందులో ఒక 15% మన ఎస్సీ ఎస్టీలకు ఇస్తే దాన్ని మనము వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అంటే ఒక జాబ్ అనుకొని వాళ్ళకి అలాట్ చేసి ప్రత్యేకంగా వాళ్ళు మాత్రమే పోటీ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఉండాలా, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే వచ్చి ఇంటర్వ్యూ చేయాలా. ఎవరైతే ఆ ఇంటర్వ్యూలు వస్తారో ఆ కమ్యూనిటీ వాళ్ళకే జాబ్స్ పడబోతుంది. దీన్ని ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా అంటారు. పాజిటివ్ డిస్క్రిమినేషన్, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటారు. వీళ్ళను రక్షించడానికి, వీళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీలను రక్షించడానికి అది మన చేసే పక్షపాతాన్ని ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. సో పాజిటివ్ డిస్క్రిమినేషన్, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, తర్వాత ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, ఇవి నిజానికి ఇటువంటి పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాలసీస్ మన ప్రపంచంలో అనేక రాజ్యాల్లో ఉన్నాయి. అందులో మనది ఒకటి. కొంతవరకు ఇదే మన అఫర్మేటివ్ యాక్షన్ జరుగుతుంది, అమెరికాలో ఉంది. తర్వాత ఇంకా వేరే దేశంలో దానికి వేరే పేర్లతో ఉంటుంది. కామన్ ప్రిన్సిపల్స్ మాత్రం ఒకటే, అది ఏంటంటే పాజిటివ్. నౌ అయితే మన పాజిటివ్ డిస్క్రిమినేషన్ మన రాజ్యాంగంలో ఏ విధంగా పొందపరబడింది? మన రాజ్యాంగంలో ఇక్కడ ఏ చాప్టర్లో ఉంది అంటే దానికి ఫండమెంటల్ రైట్స్ అనే 3rd చాప్టర్ మన రాజ్యాంగంలో. అందులో ఏమని పెట్టిందంటే కొన్ని సందర్భాలలో ఈక్వాలిటీని ప్రిన్సిపల్ని అధిగమించవచ్చు, అమలు చేయకుండా భిన్నంగా వ్యతిరేకంగా కొన్ని పాలసీలు అమలు చేయొచ్చు.
అనేది మన ఫండమెంటల్ రైట్స్లోని ఈక్వాలిటీ దగ్గర స్పెషల్ the government can give special treatment to some people from backward education and social and economic backward అనే క్రైటీరియాతోని వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వచ్చు మన భారత రాజ్యాంగంలోని 3వ చాప్టర్లో రాసింది. సో డిస్క్రిమినేషన్ అనేది పాజిటివ్ డిస్క్రిమినేషన్ ద్వారా వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు అనే విధంగా దానికి మన రాజ్యాంగంలో రాసింది. సో ఇది దీనికి థియాటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది మనము దానికి ఎందుకు పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది మన రాజ్యాంగానికి చాలా దగ్గర సంబంధం. రాజ్యాంగం యొక్క మన కోర్ ప్రిన్సిపల్స్ రూపొందించడానికి పాటుపడ్డాలి. తన యొక్క సమయాన్ని, తర్వాత మన ఆరోగ్యం కూడా కాపాడకుండా చాలా పోరాడిన వాడు మనకి మన అంబేద్కర్ గారు దానికి ఇటువంటి పాలసీని సమర్థించాడు. ముఖ్యంగా మన భారతదేశంలో సమాజము ముఖ్యంగా మన కుల విభజనతో చాలా నిజంగా నష్టపోయింది. కుల విభజన వల్ల అడుగు కింది కులాల వారు చాలా నష్టపోయారు. ఉదాహరణకి ఒకసారి కింది కుల వాళ్ళు మన అన్నిటికంటే ముఖ్యంగా మన ఈ మెయిన్ కులస్తులే కాకుండా అన్టచబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, వీళ్ళైతే ఇంకా చాలా నష్టం. అంటే వాళ్ళకు ఎట్లుంటుంది అంటే కొన్ని రచనలు కొందరి అభిప్రాయం ప్రకారం వాళ్ళకి నిజానికి వాళ్ళు చదవనక్కర్లేదు, వాళ్ళ జాబ్ వేరే, ఆ జాబ్కి దానికి చదవడం అవసరం లేదు అనే విధంగా ఉండేవారికి వాళ్ళు కూడా అదే విధంగా మా యొక్క జాబ్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబుల్ అనేవాళ్ళు కొంచెము మన స్టెవెంజర్స్, తర్వాత మన మృతి చెందిన కలబరాల నుంచి తోలు తీసి దాన్ని చెప్పులు చేసి తర్వాత కుట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు. సో వీళ్ళకి అస్పిరేషన్సే ఉండవు. తర్వాత అస్పిరేషన్స్ చదవనప్పుడు వాళ్ళకి జాబ్లు చేయడానికి మన వీలు ఉండదు దాన్ని. సో అటువంటి వారిని బయట తీయాలంటే దానికి ఒక స్పెషల్ పాలసీ అనేది రూపొందించాలా. అది ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనే క్రైటీరియాతోని నిజానికి మన ప్రభుత్వం ఈ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. సో అదే దీన్ని నిజానికి పాజిటివ్ డిస్క్రిమినేషన్, తర్వాత లేక మన సంవర్గక అనిత పక్షపాత పద్ధతి అని చెప్పారు. సో ఇంకా మనము చెప్పుకోవాలంటే మన పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది అది అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైనది మన అన్ని దేశాలలో, అన్ని సమాజాలలో కూడా దానికి ఇది ఒక రూపంలో కాకుండా ఇంకొక రూపం, ఒక పేరుతో కాకుండా ఇంకొక పేరుతో నిజానికి ఇది చేర్చడం జరిగింది. సో మన ముఖ్యంగా మన ఎస్టీలకి రిజర్వేషన్స్ సామాన్యంగా ఎందుకు కలిగి ఎస్టీలకు కారణం వల్ల ఎస్టీలు ఏంటంటే సామాన్యంగా ఎస్టీలు గిరిజనులు మన అడవుల్లో నివసించడం వలన వాళ్ళకి అందరికీ వచ్చిన అంటే మైదానాల్లో నివసించిన వారి లెక్క వాళ్ళు మన నాగరికత జీవితానికి దూరం అయ్యారు. మన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క చదువు పరంగా కానీ, వాళ్ళ యొక్క తెలివిపరంగా కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా కానీ అన్నింటి పరంగా వాళ్ళు దానికి సామాన్యమైన ప్రజలకి, మైదానంలో ప్రజలకి దూరంగా భిన్నంగా జీవించారు. సో ఆ విధంగా భిన్నంగా జీవించే వాళ్ళకి దానికి రోజు ఎంత వాళ్ళకి తినడానికి ఏం కావాలో, బతకడానికి ఎంత కావాలో, చావకుండా మన ఆరోగ్యం ఉండడానికి ఏం కావాలో వాటి గురించే పట్టించుకుంది వాళ్ళు. అవి కూడా మళ్ళీ పండించుకోకుండా మన ఈ అడవులు దొరికే చెట్లు, చేపలు, తర్వాత గడ్డలు ఇట్లా తిని వాళ్ళు బతికారు. సో ఇక వాళ్ళకి చదువు అనేది నాగరికత అనేది కాదు.
సో అటువంటి వాళ్ళకు నిజానికి సామాన్యంగా మన ఇతరులు ప్లేన్స్లో మైదానంలో జీవించే వాళ్ళకు సమానంగా వాళ్ళను మీరు కొట్టాలంటే తప్పకుండా వాళ్ళకి ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనే పాలసీని దానికి మన అమలు చేయవలసి ఉంది. సో ఆ విధంగానే దానికి మన అంబేద్కర్ వాళ్ళు దాన్ని ఆ పార్టీని సమర్థించి వీళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాలా, పర్టికులర్గా జాబ్స్లో రిజర్వేషన్స్ ఏంటంటే ఆ సీట్లు ఇప్పుడు వేరే వాళ్ళతో అనుకొని పోతారు. ఉదాహరణకి వాళ్ళు రిజర్వేషన్ కంటే ఇవ్వకపోతే మన వీళ్ళు ఎడ్యుకేషన్లో తర్వాత ఇంకా వేరే దాంట్లో చాలామంది ఉన్నా కూడా ఆ మందికి తగ్గ జాబ్స్ వాళ్ళకి రావడం కాబట్టి వాళ్ళకి కొన్ని రిజర్వ్ చేస్తేనే అవి వాళ్ళకే అలాట్ చేయబడతాయి. ఒకవేళ కనుక వాళ్ళ కమ్యూనిటీ నుంచి చదువు లేకనో ట్రైనింగ్ లేకనో వాళ్ళు అప్లికేషన్ లేకపోతే అది మళ్ళీ నెక్స్ట్ సెలక్షన్లో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ సమకూర్చవచ్చు. అంటే కొన్ని జాబ్స్ ఆ జాబ్స్ చేసే ఆ సంబంధిత కమ్యూనిటీకే ఇవ్వాలని. సో ఇది మన కుల వ్యవస్థ కారణంగా మన సమాజంలో ఆర్థిక అసమానతలు ఉండడం వల్ల, తర్వాత మన మన ఎస్సీ చారిత్రాత్మకంగా వెనుకటి వాళ్ళు సమాజానికి బయట ఉంచబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా వెనకబడ్డారు. సో వాళ్ళు కూడా ముందుకు రావడానికి ఈ మన స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంటు, రిజర్వేషన్స్ మన దేశంలో సామాన్య రిజర్వేషన్ వీటిని ఒక అంతర్జాతీయ స్థాయిలో చాలా మన ఆలోచన మేధా పటిమతో దీన్ని సంబంధించిన ముఖ్యులు నిజానికి జాన్ రాల్స్ అనేవాడు నిజానికి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే థియరీ ఆఫ్ జస్టిస్, ఒక న్యాయ సిద్ధాంతము అని అతను. సో అతను ఏమంటే సమాజంలో ఏ సమాజంలోనైనా కూడా సామాన్యంగా అసమానతలు సహజంగా ఉంటాయి, అసమానమైన డెవలప్మెంట్ సహజంగా ఉంటాయి. తర్వాత కొందరు పుట్టుకతోనే వికలాంగులై ఉంటారు, కాళ్ళు లేకపోతే చెవు లేకపోతే లేకపోతే రకరకాల అసమానతలు ఉంటాయి. సో ఈ అసమానతలు ఉన్నప్పుడు అసమాన బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని చదువుకుంటే జాబ్ వస్తుంది అందరికి సంబంధం. అయితే చదువుకోవడానికి నిజంగా చాలా ఖర్చులు అవుతాయి సమాజంలో. మన ఈ రకరకాల దుస్తులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, తర్వాత మనం రాయడానికి చేయడానికి బొమ్మలు చేయడానికి వాళ్ళు కావచ్చు, తర్వాత మంచి మన ఆరోగ్యకరమైన భోజనం, తర్వాత అట్రాక్టివ్ దుస్తులు, ఇవన్నీ కావాల్సి వచ్చినప్పుడు దానికి ఇందులో మన ఆర్థికంగా బాగున్న వాళ్ళే, అత్యధికంగా సంపద ఉన్న వాళ్ళే చదవగలుగుతారు. సో ఇలా చదవడానికి పైకి పోవడానికి దానికి ఎన్వైరన్మెంట్ కావాలి. ఎన్వైరన్మెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే అనేది మన రిజర్వేషన్ అన్ని ఒక సెక్షన్స్కి అందులో పొందుపరిచి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకుండానో మళ్ళీ బయటకు వెళ్ళగొట్టడం కాకుండా వాళ్ళు వెనకబట్టిన తరగతుల పౌరులు వాళ్లకు సమానమైన ఆపర్చునిటీస్ కూడా ఇవ్వాలా.
సమానమైన ఎన్విరాన్మెంట్ కూడా కలిగించాలా, సమానమైన ఎన్విరాన్మెంట్ కూడా కలిగించాలా అని దానికి జాబ్ రాస్తాను. వీక్ పర్టికులర్గా వీకర్ సెక్షన్కి అతను చాలా తన ఆర్గ్యుమెంట్స్తో సపోర్ట్ చేశారు. సో ఒక ఒక పాలసీలో రాజ్యాంగం ప్రకారంలో కొన్ని సీట్లను పెట్టడం కాకుండా దానికి ఆ ప్రిన్సిపల్ సక్సెస్ అయ్యే విధంగా ఇంకా వేరే సంబంధిత రంగాల్లో విషయాల్లో కూడా నిజానికి వాళ్లకు ప్రోత్సాహం వెనుకబడిన కమ్యూనిటీ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్తారు. ఎందుకంటే సామాన్యంగా మన అమర్త్య సేన్ అంటే కెపబిలిటీ అప్రోచ్ అని చాలా చేశారు. అంటే ఉదాహరణకి మనము ఒక భిక్షపతను లేకపోతే ఒక జన్మతను భిక్షగాడి దగ్గరికి పోయాడు. మన ఒక ఇంటి పోయి అది అడుగుతుంది, అయితే అడగడానికి పోయాడు. భోజనం కావచ్చు, లేకపోతే బియ్యం కావచ్చు, లేకపోతే గింజలు కావచ్చు, వేరే కావచ్చు. అయితే కెపబిలిటీ అప్రోచ్ ఏం చెప్తుంది అంటే మనము ఒకరు ఇచ్చినప్పుడు దాన్ని సరిగా మనం తీసుకొని కూడా రిసీవ్ కూడా చేసుకోవాలి. ఆ రిసీవ్ చేయడానికి కెపబిలిటీ ఉండాలి. కెపబిలిటీ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ముసలికి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేదు. తర్వాత కళ్ళకు గుడ్డి వాళ్ళకి ఇది చూడండి అది చూడండి వాళ్ళు చూడలేదు. సో ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి అసిస్ట్ చేసే ఇంటలెక్చువల్స్ కానీ దానికి ఎవరికైతే మన సంక్షేమ కార్యం చేయలేదు, ఎవరి కొరకైతే సంక్షేమ కార్యక్రమం చేస్తుందో వాళ్లకు అవి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని తెలుసుకొని వాటిని అందించుకోవడం కూడా రావాలా. అది కెపబిలిటీ అప్రోచ్ అని మన జాన్ రాజధాని మన దేశస్తులైన అమర్త్య సేన్ నోబెల్ లారెట్ అని కెపాసిటీ కూడా పెంచడము అది మనకి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏర్పడింది. సో ఇది సంబంధిత విషయం. ఎందుకంటే వట్టి జాబ్స్ ఉన్నాయని చెప్పడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ ఉన్నదని చెప్పడమే కాకుండా దాన్ని అందుకోవడానికి, దాన్ని అందిపుచ్చుకోవడానికి, దాన్ని రిసీవ్ చేయడానికి, దాన్ని ఆ ఫెసిలిటీని ఆ హక్కును అనుభవించడానికి కూడా యోగ్యతలను, చదువు, మన వృత్తి యోగ్యత, ట్రైనింగ్ ఇప్పించడం కూడా ఇంపార్టెంటే అనేది. అంటే మన సమానత్వాన్ని ఈ రూపంలో, రిజర్వేషన్ రూపంలో సమానత్వమైన పాలసీలు వెళ్తాయో వాటిని ఉపయోగించుకోవడానికి, వాటిని అవేర్ చేసుకోవడానికి మన కెపాసిటీ కూడా పెంచుకోవాలి. ఎవరైతే ఆశిస్తున్నారో, జాబ్స్ ఆశిస్తున్నారో వారు కూడా దానికి మన రిసీవ్ తీసుకోవడానికి ఉండాలా. ఇట్స్ జస్ట్ వన్ వే, ఇట్స్ టూ వే. సో దీన్ని దానికి జాన్ రాల్స్ తన థియరీ ఆఫ్ జస్టిస్లో మన సమర్థించడానికి ఇది సంవర్ధక పక్షపాతం, పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాలసీలు దానికి అతను సమర్థించాడు. అయితే అతని ఏంటంటే సమాజంలో అందరూ సమానంగా ఉండరు, సమాజంలో అందరూ సమానంగా న్యాచురల్ అన్నట్టు. కొన్ని దేశాలకే వర్తించింది అని కాదు, ఇక్కడ అన్ని దేశాలకి ఇది వర్తించింది. సో సమానంగా ఉండనప్పుడు మనం ఏదైతే రాజ్యం ఏదైతే కొన్ని సూత్రాలకు కట్టుబడి పనిచేస్తుందో ఆ సూత్రాలు కంటే అమల్లో పడాలంటే నిజానికి ఇది ఆ యొక్క మన ప్రయోజనాలు, ప్రభుత్వం విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు అందరికీ అందాలంటే ఎవరైతే అయోగ్యులు ఉన్నారో, అదే బలహీనులు ఉన్నారో, చూపు లేని వాళ్ళు, కన్ను లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా దానికి స్పెషల్ కన్సిడరేషన్స్, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అని చెప్తారు. ఇది జాన్ రాల్స్. అయితే అతను ఇప్పుడే మెన్షన్ చేసినట్టు అతను ఏమంటాడంటే వట్టి ఫార్మల్ రిజర్వేషన్స్ ఉన్నాయి అని అనౌన్స్ చేయడమే కాకుండా ఆ రిజర్వేషన్స్
నువ్వు అనుభవించడానికి తమకు వర్తింపజేసుకోవడానికి తమకు జాబ్ రావాలని మన ప్రయత్నించిన వాళ్ళకి దానికి వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు, మన పర్యావరణం చుట్టూ పరిస్థితులు, మన ఎన్విరాన్మెంట్, ప్రోత్సాహం, ఇవన్నీ కూడా ఇవ్వాలా అని స్పెషల్గా అతను తీసుకొని వస్తాడు. ఎవరు? మన జాబ్ రావచ్చు. కండిషన్స్, ప్రొవైడింగ్ ద కండిషన్ ఫర్ ది డెవలప్మెంట్. దెన్ ఓన్లీ ఆఫ్టర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, దే విల్ అప్లై ఫర్ జాబ్. సో ఈ విధంగా మన ఈ సంవర్ధక ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, ప్రొటెక్టివ్ అంటేనో సంరక్షించాలి, సంరక్షక విధానాలు, సంరక్షక మన డిస్క్రిమినేటరీ పాలసీస్ అంటే సంరక్షించడానికి ఏర్పాటు చేయబడిన రూపొందించబడిన పాలసీ. సో మనకి మన దానికి వీకర్ సెక్షన్లో చేయాలని అన్ని కాలాల్లో ఉంది. లేని కాలం ఏంటి? నిజానికి వాళ్ళు మనము సింపుల్గా కూడా ఎవరికి వీక్ పడతాను, తర్వాత ఖాళీ లేని వాళ్ళు ఉంటే మనం తప్పకుండా ఎవరి తీసి డబ్బులు ఇస్తాం. దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే. అదే దాన్ని రాతకు రూపం ఇచ్చి తర్వాత వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వాలా అని చెప్పి చదువుల అవకాశం, తర్వాత చూడండి మీరు రిజర్వ్ కేటగిరీ ఏది ఎస్టీ ఉన్నారో వాళ్ళకి జాబ్స్లోనే కాకుండా దానికి చదువులో కూడా కొన్ని రిజర్వేషన్. వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ పోయినా కూడా వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో పాల్గొనడానికి స్పెషల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో సంవర్ధక డిస్క్రిమినేషన్ అనేది చెప్పడం జరిగింది. ఏ విధంగా సంవర్ధక డిస్క్రిమినేషన్ ఈజ్ డిజైరబుల్, వాల్యుబుల్ and it must be implemented. Only thing is that happens is, for example, మన దేశంలో మండల్ కమిషన్ అనేది ఒకటి, అది మన సింగ్ అనేవాడు అప్పుడు ప్రయత్నిస్తుంటే, అయితే అతను ఇంప్లిమెంట్ చేసే చాలా అడ్డంకులు వచ్చినాయండి. రిచ్ పీపుల్ లేకపోతే మన అప్పర్ కాస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ విధంగా డిస్క్రిమినేషన్ వాళ్ళకి టీచర్లకి జాబ్స్ ఇస్తే మేము అక్కడ పోవాలని విధంగా దాన్ని ఖండించారు. కానీ అప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టు దాని ద్వారా ఏమైనా రాజ్యాంగం ప్రకారం ఉంటాయా బాబు అని ఈ బీహార్ ప్రభుత్వం పాటించే 100 బీహార్ ప్రభుత్వం పాటించే విధానాల్లో ఈ మన పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాలసీ చేర్చడం జరిగింది. సో సమర్థక పాలసీలు, సోషల్ పాలసీలు, తర్వాత అఫర్మేటివ్ యాక్షన్ అనుకోవచ్చు, తర్వాత మన దేశం రిజర్వేషన్ అనుకోవచ్చు, అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ అనవచ్చు, తర్వాత ఇంకా ఏమని అనొచ్చు. కానీ వాటన్నిటి యొక్క సూత్రం ఏదో న్యాయం చేయడము. అయితే ఇంకోటి ఏమంటే జస్టిస్ యాజ్ ఫెయిర్నెస్. జస్టిస్ చేయడం అంటే అందరికీ ఫెయిర్గా, ఇప్పుడు ఒకరికి ఇవ్వచ్చు ఒకరికి ఫెయిర్ కాదండి. సో ఫెయిర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని అది చాలామంది రచయితలు పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ మనము మన యొక్క దేశాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని పరిధిలోకి తీసుకుంటే ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసేదానికి మన ఏదైతే వర్గాలు అయితే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళకి లాభం చేకూరుతుందా అని దానికంటే ఈ పాలసీ చూశారు, వాటి దాని పాలసీ అని చేశారు. తర్వాత రేపు మీరు ఎంపీలు కానీ ఇప్పుడు మన పార్లమెంట్లో మీరు పోతే ఏమవుతుందంటే ఇది దీన్ని బట్టి మీరు వాదించవచ్చు. రిజర్వేషన్స్ ఎవరైనా వద్దు, మనం క్యాన్సర్ చేయాలంటే లేదు, క్యాన్సర్ చేయొచ్చు, ఈ విధంగా ఉండాలా, ఈ కారణం చేత ఉండాలా అని చెప్పడానికి మీరు దీన్ని పూర్తిగా
చిన్నగా చదువుకోవడం చదవాలి. సో మన సమర్థక రిజర్వేషన్ అనేది న్యాయానికి వ్యతిరేకం కాదు, నిజానికి న్యాయం చేకూర్చడమే. నిజానికి న్యాయం చేకూర్చడం ఇది అన్నింటిలో జరుగుతుంది. ఇప్పుడు ప్రయాణంలో కూడా నిజానికి మనము మీదకి ఎక్కని వాళ్ళకి టికెట్ ఏం చేస్తారంటే కింది బంద్ ఇస్తారు ప్రయాణం. అదొక రకమైన న్యాయం. మరి ఏంటంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే ముసలి వాళ్ళు మీరు చెప్పలేదు. సో మన ఈనాటి యొక్క టాపిక్ ఏదైతే ఉందో చాలా ముఖ్యమైన టాపిక్. మనం ఎందుకు చెప్తుందంటే అది దానివల్ల ఏమిటంటే చారిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాలు ముందుకు రావడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, మన ఎర్లీ 50 నుంచి మనకు చాలా మినిస్ట్రీస్ వచ్చినాయి, చాలా మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. అయితే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లోని తర్వాత మనము వాళ్ళకి మన ప్రజలకి వ్యతిరేకంగా పోతున్న కూర్పు పడవని ఏం చేస్తారంటే దాన్ని ఈ యొక్క రిజర్వేషన్ చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో అందువల్లనే ఈనాడు మనము గవర్నమెంట్ ఆఫీసెస్లో దానికి రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ అది కాన్స్టిట్యూషన్ చెప్తున్న రిజర్వేషన్ అమలు చేయాలి. ఒకవేళ ఆ రిజర్వేషన్ పాటించకపోతే ఏం జరుగుతుంది? తప్పకుండా దాని ఆఫీసర్ పనిషించి. అయితే ఇంకొకటి ఏంటంటే నిజానికి మన దేశంలో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేయడం వల్ల నిజానికి ఏదైతే మన పాజిటివ్ డిస్క్రిమినేషన్ పద్ధతిలో రిజర్వేషన్స్ వల్ల జాబులు దొరుకుతున్నాయి, నిజానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత వాళ్ళు సామాన్యంగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు నిజానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు చేయడంలో. ఓకే, సో మన వీటి యొక్క ప్రభావం మన ఎస్సీ ఎస్టీల మీద బీసీల పడి వాళ్ళు డెవలప్ అయ్యారా సూచనలు అంటే నిజంగా వాళ్ళు ఈ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల నిజానికి మన ఆ సంబంధిత వర్గము మన డెవలప్ అయిందని తప్పకుండా చెప్పుకోవచ్చు. అది రక్షణ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ, విజయ పరంగా కానీ. అయితే ఇందులో ఎస్సీ ఎస్టీలు బీసీలు అన్నవి. అయితే ఇందులో సమస్యలు కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి రిజర్వేషన్ వచ్చిన తర్వాత అతని యొక్క కొడుకు కూడా రిజర్వేషన్కి అర్హుడు. అంతేకాకుండా మన ఒకసారి రిజర్వేషన్ అనుభవించిన తర్వాత అతని కమ్యూనిటీకి అంటే కాస్ట్ బేసిస్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. కమ్యూనిటీకి ఇచ్చిన తర్వాత కూడా మన కమ్యూనిటీలో ఒక కొత్తగా జాబులు చేయని వారికి అతన్ని కూడా చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి రిజర్వేషన్ పొందే వారి సంఖ్య, డిమాండ్ చేసే వారి సంఖ్య ఎక్కువైతుంది, దానికి సంబంధించి ఖర్చు ఎక్కువైతుంది. కాబట్టి అది ప్రభుత్వానికి ఛాలెంజ్గా, నెగిటివ్ ఫీచర్గా మారింది. తర్వాత సామాన్యంగా ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ అన్నారు, కానీ దానికి మన ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వికలాంగులు అంటే ఇది వికలాంగులు కూడా ఇటువంటి పాలసీలు మన నిజానికి వట్టి పాలసీలే మళ్ళీ ఇద్దరు చెప్పినట్టు వట్టి మన రాజ్యాంగంలో వ్రాయడమే కాదు, వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న బెనిఫిట్ని అనుభవించాలంటే దానికి వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి దానికి చదువు చెప్పించాలి. తర్వాత ఒక జాబ్ ఉంటే ఆ జాబ్ సరిపోయిన ట్రైనింగ్ ఇప్పించాలి, దానికి సర్టిఫికేట్ ఇప్పించాలి. సో దివ్యాంగులు అదే నిజానికి చాలా మన ఇది ప్రభుత్వాలు, ఇండియన్ ప్రభుత్వాలు నిజానికి వికలాంగుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. వాళ్ళు ఏ విధంగా ఇతరులకు సామాన్యులకి సమానంగా పెరగాలి, సమానంగా వాళ్ళ పాపము. ఎందుకంటే మన వికలాంగులు ప్రత్యేకంగా మన ఇది ఉంటుంది, మరి విధంగా ఖరాబ్ కావడం, లేకపోతే అయోగ్యత ఉంటుంది.
సో ఆ అయోగ్యతను బట్టి దానికి వాళ్ళని ఇన్సల్ట్ కూడా చేయలేదు. దానికి మరి వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారంటే ఛాలెంజ్, ఫిజికల్లీ ఛాలెంజ్ అంటున్నాను. అంటే వాళ్ళకి ఫిజికల్గా నడవడం కానీ ఆ పని చేయడం కానీ వాళ్ళకి సాధ్యపడుతుంది. సో మన మన దేశంలో ఈ యొక్క మన పాలసీని ఏ విధంగా రాజ్యాంగంలో చేర్చారు. ఉదాహరణకి మనకి రాజ్యాంగంలో చేర్చిన ప్రకారం 50% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? అది ఇవన్నీ ఆఫీసర్ కానీ ఇంప్లిమెంట్ చేయని మినిస్టర్ కానీ నిజంగా దాన్ని రిజెక్ట్ చేయబడ్డారు. అది చట్టాలు ఉంటుందని అది అతన్ని పెనాల్టీ కూడా వస్తుంది. సో మన రాజ్యాంగంలో ఇది. అయితే ఈ ఇంకా కొన్ని సమస్యలు ఏంటంటే ఇంకా మన పితృస్వామ్య ప్రభావం వల్ల స్త్రీలు ఒక జాబ్ కానీ ఒక ఉద్యోగానికి కానీ సరిపడే ట్రైనింగ్ ఎడ్యుకేషన్ పొందడం లేదు. అది దానికి మన ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ప్రిన్సిపల్తో స్త్రీలకి దానికి మన రిజర్వేషన్ ఇచ్చారు. కానీ ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా ఇంకెపబుల్ అనే విధంగా వాళ్ళు ఈ రిజర్వేషన్ను అందిపించుకోవడం లేదు. దానివల్లనే ఏం చేశారంటే దానికి చాలా చిన్న నుంచే వాళ్ళకి హాస్టళ్ళు, గురుకులాలు కట్టి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటట్టు చూసి అది వాళ్ళు మన ఒక జాబ్కి ఒక క్వాలిఫికేషన్ వచ్చేంత వరకు వాళ్ళు అప్లై చేసుకుని అనుకుంటారు. సో మన దేశంలో ముఖ్యంగా పాజిటివ్ డిస్క్రిమినేటరీ పాలసీలుగా పరిగణించబడుతున్న మనం అనుకున్న ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేస్తే దానికి న్యాయం చేకూరుతుంది. ఇది నిజానికి పాజిటివ్ డిస్క్రిమినేషన్ ప్రతిపాదించేది తత్వం అంటే మన రాజ్యాంగపరమైనది, కానీ దానికి రాజ్యాంగ వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది with the people of having solved the concept of India and sovereign socialist republic అని అనుకున్నాను. ఈ మన రాజ్యాంగంలోని ఈ వీటిని అందుకోలేకపోతారు స్త్రీలు. కాబట్టి వాళ్ళకి స్త్రీలకి మన ముఖ్యంగా వేరే ఉద్యోగాల్లో మొదటి నుంచి చాలామంది చేరుతున్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగం చేయడానికి దానికి కావాల్సిన మన డిగ్రీ, దానికి కావాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మార్కులు ఉంటే నిజానికి వాళ్ళు కూడా ఈ మనకు కావాల్సిన పోస్ట్కి అప్లై చేస్తారు. సో కానీ చాలామంది అనేక కారణాల వల్ల వాళ్ళు ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, మన అత్తమామల బాధ్యతలు ఉండకుండా దానికి వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన సౌకర్యాలను వాళ్ళకి ఉద్యోగాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. అదేవిధంగా మన రాజకీయాల్లో కూడా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చాలా. కాబట్టి మనకి ఈ కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక 4-5 నెలల క్రితము ఏ విధంగా ఒక ప్రత్యేకంగా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది నిజానికి కొద్ది కాలంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కానీ దాని యొక్క మన పరిమితులకు మించి కొట్లాడము, తిరగడము అవన్నీ అయ్యేటట్టు కొంచెం ఈజీగా, తర్వాత షూర్గా వాళ్ళకు ఆ పోస్టో లేకపోతే ఆ సీటో అని వస్తుంది. రిజర్వేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశమే అది. తర్వాత రిజర్వేషన్ యొక్క ఫలితమే అది. సో ఆ విధంగా స్త్రీలకి ప్రత్యేకంగా సీట్లు, తర్వాత ఆఫీసులో సీట్లు, లేకపోతే మన ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగాలు వాళ్ళకి స్పెషల్గా కేటాయించడం రిజర్వేషన్ పద్ధతి ద్వారా చేయాలి అని మన ప్రభుత్వం, మన
మోడీ ప్రభుత్వం నిర్ణయించుకోలేదు. దాన్ని పాస్ కూడా చేయించారు. చాలామంది మీడియా తర్వాత ఇతరులు చాలా మెచ్చుకున్నారు కూడా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకి మొదట అన్నాం కదా, ఒక ఫ్యామిలీలో స్త్రీలు పురుషులు సమానంగా రిజర్వేషన్ చెల్లింపులు కావాలంటే స్త్రీల యొక్క పరిస్థితి వేరు ఉంటుంది. అంటే వాళ్ళ కెపాసిటీ ఉండదు. ఇచ్చిన బాధితుల యొక్క బెనిఫిట్ పొందడానికి కూడా వాళ్ళ కెపాసిటీ. సో జెండర్ ఇష్యూ కూడా ఇక్కడ వచ్చిందండి. సో వాళ్ళు నిజంగా వాళ్ళకే మన కనుక పాలసీ వర్తింపజేసి రిజర్వేషన్స్ పెడితే, స్పెషల్ పాలసీస్ పెడితే అప్పుడు వాళ్ళు ఎక్కువ బాధలు లేకుండా, ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా ఆ యొక్క సీట్ని పొందుతుంటారు. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా అలాగే రిజర్వేషన్ ఇస్తే దానికి ఆ కమ్యూనిటీకి జస్టిస్ చేసినట్లయితే. సో ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసిన అలా మన తెలుసుకోవాల్సిన, జ్ఞాపకోవలసిన ముఖ్యమైన సిద్ధాంతకర్తలు మాత్రం జాన్ రాల్స్ మన వెస్టర్న్ పొలిటికల్ థియరీలో ఉన్నాడు. తర్వాత మన దేశానికి సంబంధించిన వాళ్ళైతే మండల్ కమిషన్ను విధంగా మెచ్చుకొని మన అప్రూవ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేసిన వాళ్ళు యూపీఎస్సీ ప్రత్యేకంగా మండల్ కమిషన్ బీసీలకి, అంటే బీసీలలో చాలామంది వృత్తికారులు ఉంటారు కదా, వాళ్ళు వృత్తి పోవడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళ మన మండల్ కమిషన్ ద్వారా దానికి రిజర్వేషన్స్ అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా అందులో కూడా ఏమైతుందంటే ఒక కమ్యూనిటీకి మనం రిజర్వేషన్స్ ఇస్తుంటే అదేమైతుందంటే అందులో కూడా ఈ ఇచ్చే రిజర్వేషన్స్ అందించుకోలేకుండా ఉంటుంది. సో ఆ విధంగా పరిస్థితులను కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళ యొక్క పర్సనాలిటీని, వాళ్ళ యొక్క కెపాసిటీని, కెపబిలిటీని కూడా పొందడము, వాళ్ళని తయారు చేయడము అనేది కూడా మన ప్రభుత్వ పాలసీ అయి ఉండాలా, మన రాజ్యాంగ పాలసీ అయి ఉండాలని ఇది సెకండ్ స్టెప్ అండి. కొంచెం లోపలికి పోయాడు వాళ్ళు వెనుకబడిన తరగతులు విధంగా వాళ్ళ ప్రభుత్వం ఇస్తున్న పాలసీలన్నీ అనుభవించడానికి వాళ్ళని డెవలప్ చేయాలి. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ద పాలసీ ఆఫ్ రిజర్వేషన్స్. అది అంగవైకల్యులు కానీ, తర్వాత ఎస్సీలకి, తర్వాత ఉమెన్, తర్వాత దివ్యాంగులు, అంగవైకల్యం చెందిన వాళ్ళు, అది మానసిక అంగవైకల్యం కావచ్చు, శారీరక అంగవైకల్యం కావచ్చు, తర్వాత అవయవాలు కోల్పోవచ్చు. సో వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్. కానీ మన రిజర్వేషన్స్ జాబ్స్లో ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగంలో కూడా ఉంటుంది. ఎలా అంటే ఉద్యోగంలో వాళ్ళు పనిచేస్తారంటే నిజానికి సామాన్యంగా ఏం చేస్తారంటే మన దేశంలో వాళ్ళు చేయవలసిన ఉద్యోగాలు ఇవ్వడము అనేది ఒక పాలసీ. ఇది ప్రొడక్షన్ ఏమి తక్కువ. ఇంకొక కొన్ని రంగాలలో మన అంగవైకల్యులు దానికి కావలసిన డిగ్రీ, కావాల్సిన ట్రైనింగ్ తీసుకోవాలంటే నిజానికి వాళ్ళు ముందు జాబ్ అప్లై చేయకపోతే వాళ్ళకి దానికి సంబంధించిన ట్రైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ అండ్ డమ్ స్కూళ్ళు స్పెషల్గా ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళు డెఫ్ కాబట్టి, వాళ్ళు డమ్ కాబట్టి సామాన్య స్కూళ్ళలో వాళ్ళు చదవలేరు, సామాన్య కాలేజీల్లో వాళ్ళు చదవలేరు. కాబట్టి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్, బ్లైండ్స్ అంగవైకల్యం చూపుకుంటారు. కానీ వాళ్ళు చేతులతో ప్రత్యేక మషిన్ కొని దాన్ని మన రీడింగ్ చేయగలుగుతుంది. రీడింగ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ కాదు, బయట పర్ఫార్మెన్స్లో డైలీ చేసినప్పుడు కూడా వాళ్ళకి సమస్య రాదు. కాబట్టి అంగవైకల్యులకి బయట ఎప్పుడైతే ఎంతవరకు అయితే వాళ్ళకు ఉన్న మెదడు, తర్వాత వాళ్ళకి ప్రచార శక్తి ఏదైతే ఉన్నదో అది ఉన్నప్పుడు తగిన విషయాలు ఏదైతే లేకున్నా కూడా దాన్ని కంపెన్సేట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలా అని, లేకపోతే వాళ్ళు బయట విచ్చమెత్తుకోవాల్సి వస్తారు. ఏది అంగవైకల్యం చెందిన అది. సో ఈ విధంగా మనం ఈరోజు ప్రపంచ దాంట్లో ప్రభుత్వము ప్రజలకు చేయవలసిన
ప్రభుత్వము తమ తన పౌరులకు చేయవలసిన మన లక్ష్యాలను నెరవేర్చడానికి ఏ విధంగా కొందరికి రిజర్వేషన్స్ ఇవ్వాలా అని రాజ్యాంగం పొందుపరచబడితో ఆ రాజ్యాంగం మనం నిజంగా బాగా చదువుకొని ఎవరెవరికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి, తర్వాత కావాల్సిన మన ఫ్యూచర్ కూడా మనం ఆలోచించాలి. రిజర్వేషన్స్ బట్టి పోయి తీసుకునేది కాదు, దాన్ని సంపాదించాలంటే మనం ట్రైనింగ్ ఎడ్యుకేషన్ కూడా పొందాలి. సామాన్యంగా ఇవి మన చాలామంది సరిగా అర్థం చేసుకోరు, ఆలోచించరు. రిజర్వేషన్ అంటే మాత్రం నువ్వు నీకు జాబ్ లేదు కాబట్టి ఈ జాబ్ తీసుకోవడం కాదు, దాన్ని కూడా కొన్ని క్వాలిఫికేషన్, దాన్ని కూడా కొంచెం ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ నువ్వు మన పూర్తి చేసిన తర్వాతనే నీకు దానికోసం డిమాండ్ చేసే హక్కు, తర్వాత అప్లై చేసే హక్కు. అంటే దాని అర్థం దానికి మన వికలాంగులు అందరూ సమానంగా మన ఈ రిజర్వేషన్స్ మనం పొందలేదు కాబట్టి వాళ్ళకి కావాల్సిన విద్యా విధానం కూడా ఇప్పటికే సామాన్యంగా మనం ఇప్పుడే చెప్పినట్టు మన ఫర్ ఎగ్జాంపుల్ ఈ మలక్పేట్ తెలంగాణ అంటే మలక్పేటలో మన నల్గొండ చౌరస్తాలో దివ్యాంగులకి డెఫ్ అండ్ డమ్స్కి ప్రత్యేక స్కూల్స్ ట్రైనింగ్ స్కూల్. సో ఈ మనం ఈ విధంగా చూస్తే మన భారతదేశం నిజానికి ఒక సంక్షేమ రాజ్యం నుంచి తర్వాత ఒక దాని యొక్క పాలసీలన్నీ మన వీకర్ సెక్షన్స్కి మన వర్తింపజేసి వాళ్ళ వీకర్ సెక్షన్స్కి కూడా ఒక సామాన్య మానవుడి లెక్క బతికే విధంగా జీవితం గడిపే విధంగా చేయడం జరుగుతుంది. సో మన ఎన్ని సంఘర్షణలు వచ్చినా కూడా రిజర్వేషన్స్ రద్దు చేయాలని డిమాండ్స్ వచ్చినా కూడా దానికి చాలా చాలా ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసివేయాలని ఇప్పుడు ప్రయత్నించారు. అంతేకాకుండా రిజర్వేషన్స్ కులస్తులకి ఇవ్వడం వల్ల ఆ కులతత్వం అనేది పెరిగిపోదా అనే ప్రశ్న కూడా ఉంది. అయితే సామాన్యంగా ఏమంటారంటే కులం అనే పేరుతోనే దానికి వెనుకబడ్డ కులాలే నిజానికి ఇటువంటి పద్ధతులతో బెనిఫిట్ కావాలా, నువ్వు దానికి పేరు లేకుండా పేరే తీసేస్తే నీకు వెనుకబడేటువంటి అతను ప్రొఫెసరీశ్వరయ్యా లేకపోతే ఎవరైనా కూడా వెనుకబడ్డ కులానికి చెందిన ఎట్లా చేయాలా అనేది ఉంది. అయితే దానికి కొందరు కంపల్సరీ చేసేస్తే క్యాస్ట్ కాకుండా క్యాస్ట్ రిజర్వేషన్ కాకుండా ఏం చేయాలంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ క్రైటీరియా చేసి ఎవరైతే ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తింపజేస్తారు. ఈ మధ్యన నిజానికి భారత రాజ్యాంగం మన భారత ప్రభుత్వం అప్పర్ కాస్టులు కూడా అంటే ఉన్నత కులాలలో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ వర్తింపజేస్తుంది. నిజానికి వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఒక కులపరంగానే వాళ్ళు ఒక ఆస్తి పరంగానే ఇన్కమ్ పరంగానే వాళ్ళు వెనుకబడ్డారు. కులాల పరంగా అగ్ర కులాల వాళ్ళు, కానీ వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు చూడండి మీరు, బ్రాహ్మణ్ చేత వాళ్ళకి సరి అయిన పోషణ లేక మన పెళ్లిళ్ళు ఇటువంటి కార్యక్రమాలు అందరూ అన్ని టైంలో చేయరు కాబట్టి వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క వృత్తి దానికోసం కోరుకోరు కాబట్టి కానీ వాళ్ళకు నిజమైన ఇన్కమ్ లేక చాలా సఫర్ అవుతున్నారు. ఇది కొన్ని అగ్ర కులాలు. సో అది ఎడి కులాలు చూసుకోరు, బ్రాహ్మణ కులాలు చూసుకో, వీళ్ళందరికీ కొన్ని మన ఆర్థిక వెనుకబాటుతనం బాగా ఉంది కాబట్టి దానికి ఈ మన అగ్ర కులాలలో ఉన్న ఆర్థిక వెనుకబాటుతో సఫర్ అయిన వాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, వర్తింపజేయడం జరిగింది. దానివల్ల దానికి మన ఈ అగ్ర కులాల్లో ఉన్న వెనుకబడి ఆర్థికంగా వెనుకబడి వాళ్ళు కూడా చాలా సంతృప్తి ఉంటారు. దానికి మనం కూడా దాన్ని సాటిస్ఫై
సమర్థించవలసి ఉంటుంది. సో ఇంతటితో ఈ యొక్క ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనే దాని విషయంపై లెక్చర్ సమాప్తమైంది. థ్యాంక్ యూ.